ఈరోజు మా వినాపగారి కూడిక మా ఆడపడిచి వాళ్ళ పెద్దల్లుడు అయ్యగారులు అందరూ వచ్చారు. పాస్టర్ గారులు అందరూ చనిపోయి అప్పుడే సంవత్సరం అయ్యింది. అనారోగ్య కారణంగా చనిపోయాడు వాళ్ళ బాబు. ఒక్కడే బాబు, చిన్న వయసులోనే చనిపోయాడు. తలుచుకుంటే చాలా బాధగా ఉంది. మేమందరం ఇక్కడికి వచ్చాం హైదరాబాద్, విజయవాడ నుంచి. చెప్పాలంటే ఇంత చిన్న వయసులో ఈ మరణం చాలా బాధాకరమైంది. సిక్ అయ్యి చనిపోయాడు. చిన్న బాబు, నేను జాబ్ చేసుకుంటా చక్కగా ఉద్యోగం చేసుకుంటూ తన భర్తతో తన బాబుతో చక్కగా ఉండేవాళ్ళు హ్యాపీగా. అలాంటిది మృత్యువు వినయని కబళించినట్టు అయిపోయింది. హాస్పిటల్లో అడ్మిట్ అయితే కూడా చాలా హెల్ప్ చేసింది. తన భర్తకి చక్కగా చూసుకుంది, చాలా సర్వీస్ చేసింది. కానీ ఆఖరికి దేవుని మహిమలోకి వెళ్ళాడు. రోజుకి సంవత్సరం అయిపోయిందని మేమే నమ్మలేకపోతున్నాం. రోజులు ఎంత త్వరగా గడిచిపోతున్నాయో. చాలా బాధగా అనిపిస్తుంది. విషాదమైనటువంటి రోజుగా అనిపించింది ఈరోజు.